నిలిచెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా మా స్తుతుల మధ్య నువ్వు తండ్రి ప్రభా సీనుడవు కమ్మని అడుగుచున్నాం ప్రభా. నైనా వర్షిప్లోకి ప్రభా మేము పాటలు పాడుతుండగా ప్రభా మా యొక్క ప్రతి ఒక్క నాలుకల్ని ఆధీనంలోకి తీసుకోండి ప్రభా. మా స్వరములకు, మా నాలుకలకు ప్రభా, మా గొంతుకు మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, మా పూర్ణ బలముతో ప్రభా నేను స్తుతించుటకు మాకు సహాయం దయచేయి రాజా. మీ సన్నిధి ఇక్కడ నాయన ప్రభా దిగిరమ్మని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు నాయన. నీ సన్నిధి ప్రభా ప్రార్థనంతము వరకు ప్రభా నాయన ఇక్కడ మీరు ఉంచమని మిమ్మల్ని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ మాకు సహాయం చేసి నాయన ఈ యొక్క పాటలను మీరే లీడ్ చేయమని నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అనే పాటతో దేవుని స్తుతించుకుందామండి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా
తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 నీ పయనము ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, చివరిసారిగా పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా చెప్తామా నోరు తెరిచి ప్రభువా. ఓ ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ఓ ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదు. రెండు చేతులెత్తి నీ పాదాలు తడపకుండా నా పయనం నీ పాదాలు తడపకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా. విజయం ఇచ్చువాడా నీకు వందనాలు. మమ్మల్ని స్వస్థపరచువాడా నీకు వందనాలు. మమ్మల్ని ఆదుకొనువాడా నీకు వందనాలు. యెహోవా జైరా మాకు సమకూర్చువాడా నీకు వందనాలు. వాక్యం వినబోతుండగా ప్రభువా మరొకసారి మాకు నేర్పించు నాయనా. పరిశుద్ధాత్మదేవా మాకు నేర్పించు. వాక్యంలో నుంచి నీ సత్యాలను నేర్పించమని ప్రార్థిస్తాం. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. మనం ఏం చూస్తున్నామంటే ఈ కోవిడ్ తర్వాత ఆన్లైన్ ప్రేయర్కి అలవాటు పడ్డారు. సో ఈ ఆన్లైన్లో చూడటం, అలాగే వెళ్తే వెళ్దాంలే అనొక అలక్ష్యంతో ఉండడం. ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటాము అంటే మనకి దాని ప్రాధాన్యత తెలియదు కాబట్టి.
మనకి ఆ ఆదివారం ఆరాధన యొక్క ప్రాముఖ్యత తెలియదు కాబట్టి. సో ఈ యొక్క 6 to 7 సండేస్ మనము సాబాతు దినం గురించి, ఆదివారం గురించి, ఆదివారం ఆరాధన ద్వారా దేవుడు నీ మీద ఎలాంటి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడో నేర్చుకుందాం. మొదటిగా సంఘానికి వచ్చినప్పుడు, చర్చ్ అన్నప్పుడు, బైబిల్లో చర్చ్ అంటారు. ఈ చర్చ్ అన్నది ఒక గ్రీక్ పదంలో నుంచి వస్తుంది, ఎక్లేషియా అనే పదం నుంచి వస్తుంది. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్ అని అర్థం. ఎక్లేషియా అంటే వేరు చేయబడ్డ ప్రజలు అని అర్థం. ఇంకొక రకంగా ఎక్లేషియా అంటే దేవుడి కోసం ప్రత్యేకించబడ్డ వాళ్ళు అని అర్థం. ఇంకొక అర్థం, ఎక్లేషియా అంటే దేవుడి కోసం వాళ్ళు ఆ లోకములో నుంచి వేరు చేయబడ్డ వాళ్ళు అని అర్థం. సో మనము వీఆర్ కాల్డ్ అవుట్ పీపుల్. ఎక్కడి నుంచి మనం పిలువబడ్డాం? లోకములో నుంచి మనం పిలువబడి దేవుడి రాజ్యంలో నాటబడ్డాం. సో బైబిల్ గ్రంథం కానీ దేవుడు కానీ మన గురించి చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. వీళ్ళు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డ వాళ్ళు, వీళ్ళు నా రాజరికపు గురుకులము, వీళ్ళు యాజకులు, వీళ్ళు నా సొంత ప్రజలు అని అంటాడు దేవుడు. సో గాడ్ సేస్ దే ఆర్ కాల్డ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. ఎవరు వాళ్ళు? మనందరము కూడా ఆ అంధకారంలో నుంచి క్రీస్తు వెలుగులోకి పిలువబడ్డ వాళ్ళం. అండ్ పిలువబడిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని మనందరినీ కూడా దేవుడు యాజకులు అంటున్నాడు, దేవుడు రాజులు అంటున్నాడు, దేవుడు తన సొంత ప్రజలు అంటున్నాడు. అండ్ నాలుగవదిగా దేవుడు ఇంకో మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? వాళ్ళు నా గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడ్డ వాళ్ళు. వాళ్ళు నా గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడ్డ వాళ్ళు అంటున్నాడు. సో దేవుడు మనందరినీ కూడా విశ్వాసులుగా ఒక ఉన్నతంగా చూస్తున్నాడు. కానీ మనము నిర్లక్ష్యంతో ఉన్నాం కాబట్టి చాలా ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. సో ఈ సంఘాన్ని చాలామంది, చాలా చర్చెస్ నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా, కానీ ఎవరిది కాదు ఆ చర్చ్, ఆ సంఘం ఎవరిది కాదు. బైబిల్ ఏమంటుందంటే అది సజీవమైన దేవుని సంఘము అంటుంది. వాక్యం చూద్దాం. మొదటి తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలని బైబిల్లోని చూద్దాం. మొదటి తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలను చూద్దాం. ఎస్. శీఘ్రంగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా, అండర్లైన్ చేసుకోండి, అనగా జీవము గల దేవుని సంఘములో, అండర్లైన్ చేసుకోండి, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. సో జీవము గల దేవుని సంఘములో మొదటగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది జీవము గల దేవుని సంఘం. రెండవదిగా మనం అర్థం చేసుకోవాల్సిందే, జీవము గల దేవుని సంఘములో మనము ప్రవర్తించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. We should conduct ourselves in a proper manner in the house of God. మన ప్రవర్తన ఇష్టానుసారంగా ఉండడానికి లేదు. జీవము గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో పౌలు రాస్తున్నాడు. ఎస్, ఆ చివరి భాగం చదువుదాం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ జీవము గల సంఘము దేనికి సాదృశ్యము అంటే ఆ జీవము గల సంఘము సత్యమునకు స్తంభముగా ఉంది. ఇట్స్ ఎ పిల్లర్ అండ్ ద గ్రౌండ్ ఆఫ్ ట్రూత్. హల్లెలూయా. ఇట్స్ ఎ పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ట్రూత్. సో నేను ఈ జీవము గల సంఘం గురించి ఎందుకు ఏర్పరిచాడు దేవుడు? ఏర్పరిచిన ఉద్దేశం ఏంటి? మనం సండే చర్చికి వెళ్ళడం ఆప్షనా, లేకపోతే ఖచ్చితంగా వెళ్ళాలా? ఒకవేళ ఖచ్చితంగా వెళ్తే ఎందుకు, ఒకవేళ వెళ్ళకపోతే ఏం జరుగుతుంది
అనే విషయాలు పాత నిబంధన నుంచి మనం నేర్చుకుందాం దయచేసి. ఎస్, నేనేమంటానంటే లాస్ట్ వీక్ చెప్పలేదు కానీ ప్లీజ్ ఒక చిన్న బైబిల్తో పాటు ఒక చిన్న నోట్స్తో రండి, సో దట్ యూ కెన్ రైట్ డౌన్. మనం వింటాం, మనం మర్చిపోతాం, కానీ మనం విన్నది మనం రాసుకుంటే మనకి ఎప్పుడు మనం వినాలనుకున్నా, ఎప్పుడు ధ్యానించాలనుకున్నా ఆ బుక్ తీసి, ఆ నోట్స్ తీసి మనము చదువుకోవచ్చు. ఓకే, చూడండి, ఇది చాలామంది ఏమనుకుంటారంటే సీనాయి పర్వతం దగ్గర దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ మీరు సాబాతు దినమును పాటించాలి అని ఒక ఆజ్ఞని ఇచ్చాడు. ఒకసారి ఆ మాటని చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. ఎస్, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఒక నిమిషమ్మా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుడి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ రిమెంబర్? వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ రిమెంబర్? ఫర్గెట్. ఎస్. సో దేవుడు అంటున్నాడు, అమ్మా సాబాతు దినాన్ని మర్చిపోకండి, సాబాతు దినాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అంటే ఇంకో రకంగా ఏం చెప్తున్నా అంటే మర్చిపోకండి. డు నాట్ ఫర్గెట్ ద సాబత్ డే. దాన్ని పరిశుద్ధంగా చూడండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి మనకి. ఏ ఆజ్ఞల్లో కూడా పరిశుద్ధత అనే మాట లేదు, ఏ ఆజ్ఞలో కూడా హోలీ అన్న మాట లేదు. ఒక 4వ ఆజ్ఞలోనే దీంట్లోనే పరిశుద్ధత అనే మాట ఉంది, హోలీ అనే మాట ఉంది. హోలీ అంటే ఏంటో తెలుసా అండి? పరిశుద్ధము అంటే ఏంటో తెలుసా? ఎవరికైనా తెలుసా హోలీ అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా? హోలీ అంటే దాన్ని దేవుడు ఏదైనా ప్రత్యేక పరిస్తే దాన్ని పరిశుద్ధత అంటాడు. గాడ్ సెట్స్ అపార్ట్ సంథింగ్ ఫర్ హిస్ పర్పస్, దెన్ ఇట్స్ కాల్డ్ హోలీ. ఈ యొక్క దినాన్ని, ఈ సాబాతు దినాన్ని దేవుడు ప్రత్యేక పరిచాడు కాబట్టి దాన్ని మనము పరిశుద్ధత అంటున్నాం, హోలీ అని అంటున్నాం. హల్లెలూయా. సో 2 విషయాలు ఆ వచనంలో చూస్తున్నాం. మొదటి విషయం, ఆ సాబాతు దినాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ సాబాతు దినాన్ని మనము మరచిపోకూడదు. డు నాట్ ఫర్గెట్. దాని తర్వాత 9వ వచనం చూద్దాం. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. నీ దేవుడైన యెహోవాకు అది విశ్రాంతి దినం. ఎస్, వీఆర్ అలౌడ్ టు వర్క్ ఫర్ 6 days. 6 రోజులు కష్టం చేసి పని చేయమంటాడు, కానీ 7వ రోజు నువ్వు దేవుని సన్నిధిలోకి రావాలి అన్నది మాట. ఎస్, కిందికి చదువుదాం ఇంకా ప్లీజ్. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను ఏ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదంట. చూడండి, అది ఎంత ప్రత్యేకమైన దినము అంటే అది ఏ పని కూడా చేయకూడదనే మాట. నాకు తెలిసిన కొంతమంది సండే డ్యూటీస్ ఉన్నాయని రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే హార్డ్ కోర్ క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాను, కాంప్రమైజ్ గారు. ఎందుకంటే ఆదివారం ఆరాధన గురించి ఎవరికైతే విలువ తెలుసో దే డోంట్ డూ ఎనీ అదర్ వర్క్ ఆన్ సండే. దేవుడి సన్నిధిలో ఉండడమే. మనమే 2 hours or 2.5 hours క్లోజ్ చేస్తున్నాం. మీరు గ్రామాల్లోకి వెళ్తే హాఫ్ డే పోతుంది. 10 o'clock చర్చికి వెళ్తే 3 గంటలకు ఇంటికి పోతారు. నాకు కూడా హ్యాపీ అలా మీరు ఉంటానంటే. 8 to 2 o'clock ఉంటానంటే నో ప్రాబ్లం. బ్రేక్ఫాస్ట్ పెడదాం, లంచ్ కూడా పెడదాం, నో ప్రాబ్లం. అంతకంటే ఆనందం లేదు. హల్లెలూయా. అంటే దేవుడి సన్నిధిలో ఉండడం అంత ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. 11వ వచనం చదువుదాం.
11వ వచనం. ఎస్. 6 దినములలో 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను. సో 7వ దినము అంటే సాబాతు దినము, అంటే విశ్రాంతి దినమున దేవుడు ఆశీర్వదించెను అనే మాట ఉంది. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? దట్ ఈస్ ద డే గాడ్ చూజెస్ టు బ్లెస్ హిస్ పీపుల్. ఆ రోజు దేవుని ఆరాధించటం చాలా ప్రాముఖ్యమైంది అని మనం అర్థం చేసుకోవచ్చు. విశ్రాంతి దినం దేవుడు ఆశీర్వదించేది రోజు. కొంతమంది అడగొచ్చు, బ్రదర్ ఆదివారమే ఎందుకు ప్రార్థన చేయాలి? ఆదివారం మనం దేవుడి సన్నిధిలోకి వస్తేనే, విశ్రాంతి దినం రోజు దేవుడి సన్నిధిలోకి వస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా? చర్చ్కి రావడం వల్ల వీఆర్ డిక్లేరింగ్ 2 things, దట్ వీఆర్ క్రిస్టియన్స్ అండ్ వీ బిలాంగ్ టు గాడ్. హల్లెలూయా. మనం క్రైస్తవులం, మనము దేవునికి చెందిన వారమని ఆదివారం ఆరాధనకి రావటం వల్ల మనము కమ్యూనికేట్ చేస్తున్నాం. బ్రదర్ కొంతమంది చాలామంది, బ్రదర్ శుక్రవారం ప్రేయర్ చేసాం, ఉపవాసం చేసాం, సండే కూడా ప్రేయర్ చేయడం అవసరమా? ఎస్, సండే ఖచ్చితంగా దేవుని ఆరాధించడానికి దేవుడు ప్రత్యేకించుకున్న దినం అది. మీకు ఇంకో మాట చెప్పాలి అంటే, ఈ యొక్క 10 ఆజ్ఞలు అనేది మోషేకి దేవుడు సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. ఈ సీనాయి పర్వతం మీద ఇచ్చినప్పుడు 4వ ఆజ్ఞనే మీరు సాబాత్ దినాన్ని పాటించాలని. కానీ మీకు ఆసక్తికరమైన విషయం చెప్పాలి అంటే, 10 ఆజ్ఞల కంటే ముందే ఆదాము నుంచే దేవుడు ఈ సాబాతు దినాన్ని పాటించేవాడు. ఆదాము నుంచే. వాక్యంలోకి వెళ్దామండి దయచేసి. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం ప్లీజ్. ఎస్. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి, మరి అండర్లైన్ చేసుకోండి, ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుడు ఆశీర్వదించను అంటే, ఆశీర్వాదం అంటే బ్లెస్సెడ్నెస్ మీన్స్ గాడ్ ప్రొనౌన్సెస్ గుడ్నెస్ ఓవర్ ఇట్. దేవుడు ఆ దినమున తన మంచితనాన్ని, తన ఆశీర్వాదాలని కుమ్మరించే దినం. మళ్ళీ చదవండమ్మా. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి ఎప్పుడు ఆశీర్వదించాడు? 3 వచనాలు ఉన్నాయి అక్కడ. 1 ఆశీర్వదించెను, హీ బ్లెస్డ్ ఇట్. 2 పరిశుద్ధపరచెను, హీ శాంటిఫైడ్ ఇట్. 3 ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. సో 3 వాక్యాలు, 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ చూస్తున్నాం. మొదటగా ఆయన ఆశీర్వదించెను, 2వదిగా ఆయన పరిశుద్ధపరచెను, 3వదిగా ఆయన విశ్రమించెను, హీ రెస్టెడ్. సో అది ఆ రోజు దేవుని ఆరాధించడం వల్ల దేవుని ఆశీర్వాదాలకి మనం పాత్రులం అవుతున్నాం. దేవుడు ఆ రోజు విశ్రమించి దేవుడు ఆశీర్వదించే రోజు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని దినాలకి ప్రత్యేకతలు ఉంటాయి. మీ బర్త్డేసే ఉన్నాయి. మీ బర్త్డేస్ని డేట్ మార్చుకోమని చెప్తాను, మార్చుకుంటారా? హలో, మా పాప అయితే అస్సలు మార్చుకోదు. హల్లెలూయా. సంవత్సరం ముందర నుంచే ఫిక్స్ అయిపోతుంది నేను బర్త్డే చేసుకోవాలని. సో ఎలాగైతే మనకి ఒక ప్రత్యేకమైన దినాలు ఉన్నాయో, అలాగే దేవుడు ఆశీర్వదించడానికి ఒక ప్రత్యేకపరచుకున్న దినమే సాబాతు దినం, 7వ దినం, అది విశ్రాంతి దినం. సో దాని రోజు 3 చేశాడు. హీ బ్లెస్డ్ ఇట్. బ్లెస్డ్ ఇట్ అంటే అర్థం ఏంటంటే, హీ ప్రొనౌన్స్డ్ గుడ్నెస్ అపాన్ ద పీపుల్. దేవుడు తన మంచితనాన్ని, దేవుడు తన ఈవులని తన ప్రజల మీద కుమ్మరించే దినం అది. 2వది ఈ శాంటిఫైడ్ ఇట్. శాంటిఫైడ్ అంటే అర్థం ఏంటంటే, ఆ దినముని దేవుడు ప్రత్యేకపరిచాడు. 3వదిగా ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి అంటే దేవుడు అలసిపోయాడు, దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు కాదండి. దేవుడు ఏమన్నా తెలుసా? మనల్ని విశ్రాంతి తీసుకోమంటున్నాడు ఆయనలో. అందుకే ఆ మాట నూతన నిబంధనలో చదువుతాం, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త ప్రజలారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటాడు.
ఐ విల్ గివ్ యూ రెస్ట్. రెస్ట్ అంటే ఏంటో తెలుసా అండి? రెస్ట్ అంటే దేవుడిలో మనము ఇమిడిపోవడం. ఆ దేవుడిలో ఇమిడిపోయినప్పుడు ఆయనలో ఉన్న శాంతి, సమాధానం, నెమ్మది, ఆయన నుంచి వచ్చే ఈవులతో మనం ఆశీర్వదించబడతాం. అందుకే దేవుడు అన్నాడు, భారము చేత 6 రోజులు లోకంలో పనిచేసి భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త ప్రజలారా నా యొద్దకి రండి, మీకేమన్నాడు? మీకు విశ్రాంతినిస్తా అన్నాడు. దట్స్ అ ఇంపార్టెంట్ థింగ్. సో 10 ఆజ్ఞలు ఇవ్వకముందే ఆదాము నుంచే దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్, ఇది నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఈ సాబాతు దినము చర్చ్కి, సండేకి ఎలా మారిందో కూడా మనము నేర్చుకుందాం. దాని తర్వాత మనం ముందుకెళ్దాం. సో ఈ సాబాతు దినం ఎవరైనా అబాలిష్ చేయొచ్చా అని మనం చూస్తే, ఎస్, కొంతమంది వాదిస్తారు. ఏమని వాదిస్తారంటే, బ్రదర్, సాబాత్ దినం అనేది యూదులు చేసుకునేది, మనము చేసుకునేది కాదు అని అంటారు. ఎస్, యూదులకి శనివారం రోజు సాబాతు, ఈరోజు వరకు కూడా యూదులు శనివారమే సాబాతు దినంగా పాటిస్తారు. కానీ సంఘముగా ఏర్పడిన తర్వాత, సంఘము స్టార్ట్ అయిన తర్వాత, చర్చ్ ఫామ్ అయిన తర్వాత, పెంతెకోస్తు దినాన అందరూ కలిసి ఆదివారం రోజు దేవుని ఆరాధించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి మనము ఎక్లేషియా అంటే ఈ సంఘము ఆదివారం రోజు దేవుని ఆరాధిస్తూ ఉంది. హల్లెలూయా. మరి ఆజ్ఞలు, ఈ 4 ఆజ్ఞను కొట్టేద్దాం అంటారు కొంతమంది. ఎందుకంటే మనము యూదులు పాటిస్తున్నారు సాబాత్ దినం, మనము పాటించట్లేదు కాబట్టి అది కొట్టేద్దామంటారు. నా ప్రశ్న ఏంటంటే, 10 ఆజ్ఞల్లో నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నువ్వు ఆరాధింతుగా కానీ మొదటి ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞని ఎవరైనా పక్కకు పెడుతున్నామా? 6వ ఆజ్ఞ ఉంది, నీ 5వ ఆజ్ఞ అంటది, నీ తల్లిదండ్రులని నువ్వు సన్మానింతుగాక, గౌరవింతుగాక అని ఉంటుంది. దాన్ని పక్కకు పెడుతున్నామా? నువ్వు వ్యభిచరించకుండా ఉందువుగాక అనే మాట ఉంది, దాన్ని పక్కకు పెడుతున్నామా? నువ్వు దొంగలింపకుండా ఉందువుగాక అనే మాట ఉంది, దాన్ని పక్కకు పెడుతున్నామా? మరి ఏ ఆజ్ఞని పక్కకి పెట్టనప్పుడు మరి సాబాతు దినము గురించి ఉన్న ఇమిడి ఉన్న ఆజ్ఞని ఎందుకు మనం పక్కకు పెట్టాలనుకుంటున్నాం? హల్లెలూయా. ఎందుకంటే మన కన్వీనియన్స్ గాస్పుల్ అయిపోయింది. కన్వీనియన్స్ గాస్పుల్ అంటే ఏంటో తెలుసా? ఏది మనకు కన్వీనియంట్గా ఉంటే దాన్నే మనము ఆచరిస్తాం. వాక్యాన్ని చూద్దామండి. కీర్తన 111, 7, 8 వచనాలు చూద్దాం. కీర్తన 111, 7, 8 వచనాలు చూద్దాం ప్లీజ్. ఎస్, కీర్తన 111, 7, 8 వచనాలు చూద్దాం దయచేసి. ఎస్, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. 8వ వచనం, అవి శాశ్వతముగా స్థాపింపబడి. చూడండి, ఆ శాసనములు అంటే ఇంగ్లీష్లో కమాండ్మెంట్స్. ఆ శాసనములు అవన్నీ కూడా శాశ్వతంగా స్థాపించబడి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. దే స్టాండ్ ఫాస్ట్ ఫర్ ఎవర్ అండ్ డన్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ అప్రైట్నెస్. హల్లెలూయా. సో శాసనములు, దేవుని ఆజ్ఞలని శాశ్వతమైనవి అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎస్, దేవుడు ఏం చేశాడు? ఈ సాబాత్ దినాన్ని నిర్గమక ఆది కాండంలో మనం చూపించాం. సాబాత్ దినము సీనాయి పర్వతం మీద మనం చూసాం. అంటే 10 ఆజ్ఞల ద్వారా ఇచ్చాడు. కానీ ఆ సాబాత్ దినాన్ని పాటించాలని దేవుడు తన ప్రవక్తల ద్వారా మన జ్ఞాపకము చేస్తూ వచ్చాడు. హి వెంట్ ఆన్ రిమైండింగ్, మళ్ళీ మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఇజ్రాయేలీ ప్రజలందరికీ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, మీరు సాబాత్ దినాన్ని మరవకండి, సాబాత్ దినాన్ని పాటించండి, సాబాత్ దినాన్ని మరవకండి అని ఆయన ప్రత్యేకంగా మళ్ళీ యెషయా ప్రవక్త ద్వారా మళ్ళొక్కసారి ఆ దేవుడు జ్ఞాపకం చేసుకొచ్చాడు. యెషయా గ్రంథానికి వెళ్దామండి. 58వ వచనం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 58వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఎస్, చూడండి, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ విశ్రాంతి దినం గురించి మళ్ళీ ప్రజలకి రిమైండ్ చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎస్,
నా విశ్రాంతి దినమున నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా వ్యాపారము చేయకూడదు. హల్లెలూయా. వ్యాపారము జాగ్రత్తగా వినండి, ఎలాంటి పనులు ఆ రోజు చేయకూడదు. దట్స్ అ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. వ్యాపారము చేయకూడదు. నాకు తెలిసిన ఒక మంచి ఏమంటారు టిఫిన్ సెంటర్ ఉంది కేరళలో. అది ఎంత రష్ ఉంటుందంటే మనకి కూర్చోడానికి కూడా ప్లేస్ దొరకదు. కొంతమంది వెయిట్ చేస్తారు క్యూలో. కానీ ఆయన సండే ఓపెన్ చేస్తే అంతకంటే డబల్ రష్ వస్తుంది. అంటే సుమారు ఆ రోజు ఇన్కమ్ ఆయనది 2 లక్షల రూపాయలు ఆ సండే ఓపెన్ చేస్తే. కానీ 6 days అది ఓపెన్ ఉంటుంది. 7వ రోజు సండే రోజు అది క్లోజ్ ఉంటుంది. ఆ క్లోజ్ చేయడం వల్ల ఆయనకు 2 లక్షల రూపాయల నష్టం. కానీ సాబాతు దినమును పాటించాలని ఆయన పూర్తిగా ఆ టిఫిన్ సెంటర్ని క్లోజ్ చేస్తాడు. ఇలాంటి వ్యాపారము ఆ రోజు చేయకూడదని దేవుని యొక్క వాక్యం. చదవండమ్మా ప్లీజ్. ఎస్. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల నీ ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు చూడండి, విశ్రాంతి దినము మనోహరమైనదనియు, విశ్రాంతి దినము యెహోవాకి ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని నీవు దాన్ని ఘనపరిచిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలను చెప్పుకొనకయు ఉండిన ఎడల ఇవన్నీ చేయకూడదని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు 14th verse అమ్మా 14వ వచనం చదవండి. నీవు యెహోవా యందు ఆనందించెదవు. సో ఆ రోజు ఏం చేయాలంట? నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీకు ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ రోజు నువ్వు సాబాత్ దినాన్ని పాటిస్తే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆదరించి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించెదను. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమన్నదో చూద్దాం. He says, I will cause you to ride on the high hills of the earth. అంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సాబాత్ దినాన్ని పాటించడం వల్ల దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనే మాటను చెప్తా ఉన్నాడు. ఎస్, నాకు తెలిసినప్పటి నుంచి నేను ఆదివారం రోజు ఎక్కడికి వెళ్ళను. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళను. బట్ దేవుని వాక్యం తెలుసుకున్న దగ్గర నుంచి సండే మాత్రం ఎటు వెళ్ళను. మొన్నొకరు కార్డు ఇవ్వడానికి వచ్చారు. ఆరోగ్యం బ్రదర్కి నాకు మంచి ఫ్రెండ్. ఆయన కార్డు ఇవ్వడానికి వచ్చి ఎప్పుడు పెళ్ళి అని అడిగాను. 23rd సండే అన్నాడు. ఓ సండేనా? మేమిద్దరం చూసి ఒకరిని చూసి నవ్వుకున్నాం. సండే. సో మాకు దాని మీద ఇట్స్ నాట్ పాసిబుల్. చాలా దగ్గర ఆప్తుడు ఆయన, చాలా దగ్గర మిత్రుడు ఆయన. కానీ సండే పెట్టుకున్నాడు. ఇట్స్ నాట్ పాసిబుల్. హల్లెలూయా. ఫస్ట్ ప్రయారిటీ ఆన్ సండే ఈజ్ ఫర్ గాడ్. అది సొంత రిలేటివ్ అయినా, సొంత బంధువు అయినా, ఎవరైనా సరే మన మొదటి ప్రాధాన్యత దేవుడికి రావాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నువ్వు పాటించిన ఎడల నేను ఉన్నత స్థలములలో నేను ఉంచుతాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం ఉట్టిగా రాదు. ఆశీర్వాదం విధేయిస్తేనే వస్తుంది. ఇది క్రైస్తవులకు చాలామందికి అర్థం కాదు. వెన్ యూ ఒబే ఓన్లీ బ్లెస్సింగ్ విల్ కమ్. వింటారు, వెళ్ళిపోతారు. కానీ విధేయించినప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఒక మాటలో చెప్తాను, మనం అన్నం తింటాం. సో ఆకలి అవుతుంది, అన్నం తింటాం. అన్నం తిన్నప్పుడు అది మనకి తెలియకుండానే లోపల డైజెషన్ అంతా అయిపోతుంది. ఉదాహరణకి ఆ అన్నం డైజెషన్ కాలేదనుకోండి, ఏంటి మన పరిస్థితి? మనం తిన్నాము, ఫుల్గా బిర్యానీ తిన్నాము, లోపలికి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ కావట్లేదు. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా నువ్వు తిన్న ఆహారం? నీ శరీరానికి ఆ ఆహారం ఏదైనా ప్రయోజనంగా ఉంటుందా? ఉండదు. అలాగే నువ్వు విన్న వాక్యాన్ని విధేయించకపోతే ఏ ప్రయోజనము ఉండదు. యు విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్లెస్సింగ్. చాలామంది వింటారు, బట్ ఫ్యూ ఒబే. ఎస్, ముందుకెళ్దామండి ప్లీజ్. యెర్మియా ప్రవక్త 15వ వచనం చదవండి కిందికి. అలాగే ప్లీజ్, అదే 15వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 15వ వచనం. ఎస్,
అమ్మా సారీ, కింద 14th వర్స్. ఎస్ సారీ, చదవండి. నీవు యెహోవా యందు ఆనందించెదవు, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నేను నెక్కించేదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. నీ అనుభవములో ఉంచెదను. హల్లెలూయా. సో దేవుడు ఆ రోజు పాటించడం వల్ల యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, నిన్ను ఉన్నత స్థలములలో ఉంచెదను. ఆమేన్. ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. ఇర్మియా ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు విన్నాం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ జెర్మయా, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం చూద్దాం ప్లీజ్. 4వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయం 27వ వచనం ఆర్ 47th వర్స్. చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాన్ని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు అమ్మ కాదమ్మా, 47వ అధ్యాయం ఉందా ఇర్మియాలో? 47, 47వ అధ్యాయం ఉందా? ఆ వచనం మిస్ అయింది. 47వ అధ్యాయం. ఓకే, నేను తప్పు రాసుకున్నాను. ఓకే, సో ఇర్మియా ద్వారా కూడా దేవుడు సాబాతు దినం గురించి మనము మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత మనము సాబాతు దినం పాటించబోతే ఏమవుతుంది? ఇజ్రాయేలీ ప్రజలు కొన్ని రోజులు సాబాతు దినాన్ని పాటించలేదు. మనందరికీ తెలుసు, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఆ యొక్క మందిరం ఉందని, ఏదేది సొలొమోను కట్టించిన మందిరం ఉందని తెలుసు. సో వాళ్ళు సాబాత్ దినమున వెళ్ళి ఆ మందిరములో దేవుని ఆరాధించేవాళ్ళు. కానీ కొన్ని దినముల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ సాబాత్ దినాన్ని పాటించడం వదిలేశారు. వాళ్ళు దేవుని ఆరాధించకుండా వదిలేశారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే నబుకద్నెజర్ రాజుకి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, దేవుడు అనుమతి ఇచ్చాడు, దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు ఆ మందిరాన్ని కూలగొట్టడానికి. 2వ దినవృత్తాంతంలోకి వెళ్దాం. 2 Chronicles, 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఎస్, 30. అదియు కాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసి దానిలో ఉన్న ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. చూడండి, నబుకద్నెజర్ రాజు, ఆయన ఒక అన్య రాజు, దేవుడు ఆయనకు అధికారం ఇస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ మందిరంని ఎందుకు ఆ మందిరంని పాడు చేయడానికి, కూలగొట్టడానికి, నాశనం చేయడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడంటే మన వాళ్ళు ఆ యొక్క సాబాత్ దినాన్ని దేవుని ఆరాధించడం లేదు, అవిధేయతలో ఉన్నారు. అక్కడే కింద ఇంకొక మాట చూద్దాం అమ్మా ప్లీజ్. 21వ వచనం చూడండి, అక్కడే 36-21 చూద్దాం. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. చూడండి, వాళ్ళు విశ్రాంతి దినమును పాటించలేదు కాబట్టి విశ్రాంతి దినమును దేశమును అనుభవించే వరకు ఇది సంభవించును. దాని తర్వాత దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. అది విశ్రాంతి దినములను వాళ్ళు అనుభవించలేదు. అంటే 70 సంవత్సరాలు బానిసలుగా బబులోన్లో ఉన్నారు. 70 సంవత్సరాలు వాళ్ళ యొక్క విశ్రాంతి దినమును వాళ్ళు అనుభవించలేదు. ప్రియమైన వాళ్ళ బానిసమైన వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు బబులోను దేశంలో. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు తెలుసా, ఆ బబులోను దేశంలో నుంచి వాళ్ళు ఏడ్చారు. నబుకద్నెజర్ రాజు చనిపోయాడు. దాని తర్వాత సైప్రస్ అనే ఈ రాజు వచ్చాడు. మెడో పర్షియా రాజ్యానికి చెందిన సైప్రస్, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు కోరేషు అంటారు కదా, కోరేషు అంటారు రాజుని. సో సైప్రస్ అనే ఈ రాజు, మెడో పర్షియా రాజ్యానికి చెందిన ఈ రాజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏడ్చారు, అయ్యా మేము 70 సంవత్సరాలు అయింది,
మా దేవుణ్ణి సాబాతు దినం రోజు ఆరాధించి దయచేసి మా దేశానికి వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వండి అంటే, అప్పుడు ఈ సైప్రస్ అనే రాజు కొంతమందిని ఇశ్రాయేల్ ప్రజల్ని వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ యొక్క మందిరాన్ని కట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చాడు. కొంతమంది వచ్చి ఆ మందిరాన్ని కట్టడానికి ఆరంభించినప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళందరూ వచ్చి జెకర్యా, హగ్గై వీళ్ళ కాలంలో మళ్ళీ మందిరము నిర్మించబడింది. నిర్మించబడిన తర్వాత మళ్ళీ సాబాత్ దినం రోజు వాళ్ళు దేవుని ఆరాధించగలిగారు. 70 years ఆరాధించలేదు కాబట్టి వాళ్ళు బానిసలుగా బ్రతికారు. స్వేచ్ఛ లేకుండా, బబులోను దేశంలో స్వేచ్ఛ లేకుండా బానిసలుగా బ్రతికారు. ఎందుకంటే ఆశీర్వాదం లేదు, దేవుడికి మొర్ర పెట్టుకునే సందర్భం లేదు. బబులోన్లో 7 రోజులు పనిచేసేవాళ్ళు. ప్రియమైన వాళ్ళారా, 6 రోజులు మీరు కష్టపడి పనిచేయండి, కానీ 7వ రోజు విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమును దేవుడు ఆశీర్వదించి, దేవుడు ప్రత్యేకపరచి, దేవుడు విశ్రాంతి తీసుకొనేను అనే మాట రాయబడ్డది. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ అస్ టు టెల్ దట్ వీ బిలాంగ్ టు గాడ్. నేను దేవునికి చెందిన వారమని, దేవుడికి చెందిన వారు ఎవరైనా సరే ఆ దినమున వచ్చి దేవుని ఆరాధించేవారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు ఈ విశ్రాంతి దినమును పాటిస్తూ వచ్చాడా? యేసు ప్రభు తన జీవితంలో పాత నిబంధనలో చూపించాను మీకు. మరి యేసు ప్రభు విశ్రాంతి దినం పాటిస్తూ వచ్చాడా? యేసు ప్రభు తన విశ్రాంతి దినమును పాటిస్తూ వచ్చాడు. వాక్యాన్ని చూద్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఒక మాట, నేను చాలా వచనాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క వర్సే తీసుకుంటున్నాను నేను. లూకాసు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు, జాగ్రత్తగా వినండి, విశ్రాంతి దినమందు సమాజ మందిరములోకి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండెను. ఏం చదువుటకై యేసు ప్రభు విశ్రాంతి దినములలో నిలబడ్డాడు అంటే, యెషయా ప్రవక్త రాసిన ఆ లేఖన భాగాలని చదువుటకు యేసు ప్రభు సమాజ మందిరంలో విశ్రాంతి దినమున నిలబడ్డాడు. యేసు ప్రభు మరి ఆదివారం రోజు ఎక్కడున్నాడు? విశ్రాంతి దినం రోజు ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. అఫ్కోర్స్ ఈరోజు మనము నూతన నిబంధనలో మనం ఆరాధించే స్థలము సంఘము అయితే, పాత నిబంధనలో వాళ్ళు ఆరాధించే స్థలము సినగాగ్. దాన్ని ఏమన్నారు? ఇక్కడ సమాజ మందిరము అన్నారు, సినగాగ్. సో యేసు ప్రభు సినగాగ్లో ఉన్నాడు. మనం ఆదివారం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. ఎన్ని పనులన్నా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ దట్స్ ఎ స్పెషల్ డే. అది ప్రత్యేకమైన దినం. దేవుడు ప్రత్యేకపరిచాడు, దేవుడు పరిశుద్ధపరిచాడు, దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. కనుక మనము దేవుడి సన్నిధిలో ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ యొక్క సాబాత్ దినానికి అధిపతి ఎవరు? హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ సాబత్? అంటే దైవ సేవకుడు కాదు, ఎవరు కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ యొక్క సాబాత్ దినానికి అధిపతి వీఆర్ ఓన్లీ వర్కర్స్. ఇక్కడ వాయిద్యాలు వాదించే వాళ్ళంతా పని వాళ్ళే, నేను కూడా పనివాడినే. హల్లెలూయా. బట్ ఈ దినానికి అధిపతి ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యాన్ని చూద్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 28వ అధ్యాయం 2వ అధ్యాయం 28వ వచనం. ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ సాబత్. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు వారితో చెప్పాను. నా ద్వారా మీకు ఆశీర్వాదాలు రావు, కానీ విశ్రాంతి దినమునకు అధిపతిగా ఉన్న దేవుని వల్ల మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి ఆశీర్వాదాలు? బికాస్ జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ సాబత్. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన ఆరాధించడానికి వస్తాం. మనుషులు ఇంపార్టెంట్ కాదండి, ప్లీజ్.
మనుషులు ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ బిఫోర్ గాడ్. దేవుడు చేతిలో పనిముట్టులు మాత్రమే దేవుని సేవకులు. కానీ లార్డ్ ఆఫ్ సాబత్ ఆ యొక్క ఆ దినమును పరిశుద్ధపరిచి దీవించి ప్రత్యేకపరిచిన వాడే వచ్చి తన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మన శిష్యులు ఆ యొక్క నూతన అపోస్తుల కార్యాల్లో సాబాత్ దినాన్ని పాటించారా? మనం చూస్తే అపోస్తుల కార్యాలకు వెళ్దామండి. 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 44-45 వచనాలను చూద్దాం ప్లీజ్. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 44-45 వచనాలను చూద్దాం. మరుసటి విశ్రాంతి దినం చూడండి ఎలా వాళ్ళు విశ్రాంతి దినమున దేవుడి సన్నిధిలోకి వచ్చే వాళ్ళు చూస్తున్నాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. ఆ మరుసటి దినమున విశ్రాంతి దినమును దాదాపు పట్టణమంతయు దేవుని వాక్యమును వినుటకు కూడి వచ్చిరి. చెవులున్నవారు ఈ మాట వినుదురుగాక. హల్లెలూయా. నాగేశ్వర బ్రదర్ నవ్వుతుండు. హల్లెలూయా. సో పట్టణమంతా కూడా మీకు ఒకటి తెలుసా, అంత పబ్లిక్ని చూసి బయట వాళ్ళు ఈర్ష్యపడ్డారంట. ఈ నాగేశ్వర బ్రదర్ సండే వస్తే వాక్యం వింటానికి పోతాడు, ఏముంది అని ఈర్ష్యపడ్డారంట. ఏమేన్. దాని తర్వాత వచ్చిన చదవండమ్మా ప్లీజ్. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. చూడండి, when Jews saw the multitudes, they were filled with jealousy. సో ఆదివారం రోజు, సాబాత్ దినం రోజు వాక్యం వినడానికి వాళ్ళు గొప్ప సమూహంగా వెళ్ళారంట. మీకు చెప్తున్నాను, అది ఆదిమ సంఘం, అప్పుడప్పుడే ఏర్పడుతున్న సంఘం. కానీ సాబాత్ దినం రోజు వాక్యం వినడానికి పరిగెట్టేవాళ్ళు. ఇంకో మాటని బైబిల్లో చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ప్లీజ్. వారు అంఫిపొలి అపొల్లోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అమ్మ 2వ వచనం. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పిచున్నాడు. చూడండి, లేఖనములలో నుండి అంటే సాబాత్ దినము రోజు పౌలు లేఖనములలో నుండి వారికి బోధింపని ఆరంభించను. ఇంకో వచనం, ఒకటి వినడం జరుగుతుంది సాబాత్ దినం రోజు, 2 సాబాత్ దినం రోజు బోధించడం జరుగుతుంది. పౌలు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు, జాగ్రత్తగా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ప్లీజ్. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండిరి. చూడండి, సాబాతు దినము రోజు దేవుడికి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. వేర్ ప్రేయర్ వాజ్ కస్టమర్లీ మేడ్. అండర్లైన్ చేసుకోండి, ప్రార్థన ఖచ్చితముగా సాబాత్ దినమున జరిగేది. సో సాబాత్ దినమున ఏం జరగాలి? సాబాత్ దినమున ఒకటి ప్రార్థన జరగాలి, ప్రార్థనలో పాల్గొనాలి, సాబాత్ దినంలో లేఖనాలు వినాలి, సాబాత్ దినంలో దేవుడి సన్నిధిలో ఉండాలి. దట్స్ వాట్ ఆదిమ సంఘము చేసిన పని అదే. అందుకే దేవుడు దాన్ని ప్రత్యేకపరిచాడు. మీరు అనొచ్చు, బ్రదర్ ఈ సాబాత్ దినం ఎప్పటి వరకు ఉంటుంది? నేనేమంటే ఆదాము నుంచి నూతన ఆకాశం నూతన భూమి వరకు ఉంటుంది. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము సంఘముగా ఎత్తబడేంత వరకు సాబాత్ దినం కొనసాగుతూనే ఉంటుంది. అది యెషయా ప్రవక్తలో రాశాడు. యెషయా గ్రంథానికి వెళ్దాం ప్లీజ్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం.
యెషయా గ్రంథం 66 అధ్యాయం 22, 23 వచనాలు చూద్దాం ప్లీజ్. ఎస్. నేను సృజింపబోవు కొత్త ఆకాశము, నేను సృజింపబోవు కొత్త ఆకాశము, క్రొత్త భూమియు, క్రొత్త భూమియు లయము కాక లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నా సన్నిధినే నిలిచినట్లు నీ సంతతియు ఆ నీ నామమును నీ నామమును నిలిచియుండును. ఆ ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఎస్ 22 పెట్టు బాబు, 22 పెట్టు. చూడండి అక్కడ ఏం రాయబడింది చూడండి. యాజ్ ఆర్ ద న్యూ హెవెన్స్ అండ్ ద న్యూ ఎర్త్ which I shall remain before me, says the Lord. Yes, ఇప్పుడు 23వ వచనం చదువుదాం. ప్రతి అమావాస్య దినమును, ప్రతి విశ్రాంతి దినమును, ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మ్రొక్కుటకై ఏం చేయాలంట? విశ్రాంతి దినములో ప్రతి విశ్రాంతి దినము నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చెను. All the flesh shall come to worship before me. And from one Sabbath to another, all the flesh shall come to worship before me, says the Lord. All the flesh. ఒక దినం రాబోతుంది, సర్వ శరీరులు యెహోవాని సాబాతు దినం రోజు ఆరాధించే దినం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన వాళ్ళ చాలా ప్రాముఖ్యమైనది సాబాత్ దినం, విశ్రాంతి దినం. దేవుడు దాన్ని ఆశీర్వదించి దాన్ని ప్రత్యేకపరచి దేవుడు విశ్రాంతి తీసుకున్న దినం అది. దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించే దినం అది. ప్రజలు తన దేవుని ఆరాధించే దినం అది. ప్రజలు దేవుని వాక్యాన్ని వినే రోజు అది. ఆ రోజు దేవుని వాక్యమును ప్రకటించే దినము అది. ఆ రోజు ప్రార్థన చేసే దినం అది. ఒకవేళ ఏం జరుగుతుంది? పాత నిబంధనలో, నూతన నిబంధనలో దేవుడు చాలా కనికరం గల దేవుడు. పాత నిబంధనలు ఏం జరిగింది తెలుసా? ఒకడు సాబాత్ దినాన్ని పాటించలేదు, వాడి పరిస్థితి ఏమైందో చూద్దాం. వాక్యానికి వెళ్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 33వ వచనం. ఒకడు సాబాత్ దినాన్ని పాటించలేదు. ఆ పాటించలేదు కనుక వాడు ఏమి శిక్షను దేవుడు వేస్తున్నాడో చూద్దాం ప్లీజ్. ఎస్. ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. కట్టెలు ఏరుట చూచిరి. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమునొద్దకును వాని తీసుకొని వచ్చిరి. ఎస్. 34వ వచనం. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి. 35వ వచనం. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. హలో, దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? వాడు ఏం తప్పు చేయలేదు. ఏం చేశాడంట? కట్టెలు ఏరుకున్నాడంట. చర్చికి రాకుండా పోయి కట్టెలు ఏరుకున్నాడంట. కట్టెలు ఏరుకుంటే మోషే వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా ఈయన సాబాత్ దినాన్ని ఉల్లంఘించాడు, మరి ఈయనకేం శిక్ష వేయాలి? దేవుడు అనంట మరణ శిక్ష వేయండి అని చెప్పాడంట. మీరేం చేశారో తెలుసా అండి? ఆ వ్యక్తిని కావలిలోకి తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు. అమ్మా కింది 36వ వచనం చదవండి ప్లీజ్. సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో కొట్టి వారిని చంపవలెనని మోషేతో చెప్పాను. చూడండి, దేవుడు ఎంత కఠినంగా రూల్ బ్రేక్ అయింది అంటే దేవుడు ఊరుకునేవాడు కాదు. అంత కఠినముగా దేవుడు ఉండేవాడు. హల్లెలూయా. అందుకే ఎవరైతే సాబాత్ దినాన్ని పాటించరో వాళ్ళని వ్యభిచారులతో అది పోల్చబడింది. ఈ వాక్యం నేను చెప్పకూడదు అనుకున్నాను, బట్ వాక్యంలో ఉంది కాబట్టి చెప్తున్నాను. దోస్ హూ డోంట్ ఫాలో సాబాత్ వేర్ ట్రీటెడ్ యాజ్ అడల్ట్రస్ పీపుల్. 37వ వచనం చూద్దాం. అక్కడేమా 39వ వచనం చూద్దాం. 39వ వచనం. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చముగా ఉండును. హల్లెలూయా. సో ఆజ్ఞలని
ఎవరైతే పాటించరో వాళ్ళని వ్యభిచరించే వారితో దేవుడు పోల్చాడు. ఇట్స్ అ వెరీ టఫ్ వర్డ్. ప్రభువా, కట్టెలు ఏరుకున్నందుకు మనము ఏమంటారు, రాళ్ళతో కూడా చంపాలా? హల్లెలూయా. ఒక మర్డర్ చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేయాలా అంటే అది ఎస్, చట్ట ప్రకారంగా వేయాల్సిందే. సో ప్రియమైన వారారా, గాడ్ సీస్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఒకటే ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆశీర్వదించాలని. హల్లెలూయా. నేను పేరు చెప్పకూడదు, కానీ నా బంధువు ఒక అతను ఉన్నాడు. 25 years ఆయన దేవుడి మీద కోపంతో 25 సంవత్సరాలు ఆయన చర్చ్లోకి అడుగు పెట్టలేదు. 25 సంవత్సరాలు హి వాజ్ యాంగ్రీ ఆన్ గాడ్. చాలా ఉన్నత స్థితిలో ఉండి కూడా ఎక్కడా దేవుని ఆశీర్వాదం పొందుకోలేక ఈరోజు వరకు కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. ఈరోజు వరకు కూడా 25 సంవత్సరాలు చర్చ్లోకి అడుగు పెట్టలేదు దేవుడి మీద కోపంతో. ఎన్ని ప్రార్థనలు చేసినా ఈరోజు ఆ ఫ్యామిలీ అలాగే ఉంది. హల్లెలూయా. ఎస్, ప్రత్యేకమైన దినాల్లో మనము దేవుడి సన్నిధిలోకి రావాలి. ఆమేన్. దట్స్ అ రూల్. మేమందరం ఆగస్ట్ 15th వస్తే దేనైనా మిస్ అవుతాం, కానీ ఆగస్ట్ 15th వస్తే మాత్రం మేమందరము టెన్షన్గా 8 గంటల కంటే 8 గంటలకు అక్కడ ఉంటాం. ఎందుకంటే అది ప్రత్యేకమైన దినం. అది మన భారతదేశాన్ని గౌరవించే దినం, స్వతంత్ర దినం జరుపుకునే దినం. ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదు ఆ రోజు. అలాగే దేవుడు అంటే సాబాత్ దినంలో ఎవరికి ఎగ్జామ్షన్ లేదు, అందరం దేవుడి సన్నిధిలో ఉండాల్సిందే. నువ్వు ఆ యొక్క ఆగస్ట్ 15th రోజు మనం వెళ్ళడం వల్ల మన దేశభక్తిని చాటుకున్నట్లుగా, మనము దేవుడి సాబాత్ దినం రోజు దేవుడి సన్నిధికి రావటం వల్ల మనము దేవుని యందు భక్తిని, దేవుని యందు విశ్వాసాన్ని మనం గణపరుస్తూ ఉన్నాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాబాత్ దినం రోజు దేవుడు చేసిన ఒక 2 మిరకల్స్ చెప్పి నేను ముగిస్తాను. పాత నిబంధనలో దేవుడు చేసిన అద్భుతాలను ముగిస్తాను. నిర్గమకాండానికి వెళ్దాం. 16వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. ఎక్సడస్ చాప్టర్ 16 verse 35. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినిచుండి. చూడండి, 40 మీ అందరికీ తెలుసండి, 40 years దేవుడు 40 దినాలు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని మన్నాతో ఆశీర్వదించాడు. కానీ ఒక ప్రత్యేకత ఉంది తెలుసా అండి? ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుడు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మన్నాన్ని కురిపించేవాడు. ఆమేన్. కానీ సాబాతు దినము రోజు మన్నాని దేవుడు కురిపించేవాడు కాదు. ఒక మాట చదువుదాం. నో మన్నా ఆన్ ద 7th day. దేవుడు సాబాత్ దినమున మన్నాని కురిపించేవాడు కాదు. నిర్గమకాండం 16:26 చూద్దాం. 16:26 చూద్దాం ప్లీజ్. 16వ అధ్యాయం 26 వచ్చిన 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. ఏది? మన్నాని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు. సో 7వ దినమున దేవుడు మన్నాని కురిపించేవాడు కాదు. 6 దినములు మాత్రమే దేవుడు మన్నాని కురిపించేవాడు. మరి 6వ దినమున 7వ దినానికి సరిపోయే మన్నాని దేవుడు వాళ్ళని గ్యాదర్ చేసుకునేవాడు. జాగ్రత్తగా వినండి, ట్విస్ట్ వినండి. చూడండి, దేవుడు ఏం చేసేవాడంటే 7వ దినానికి సరిపోయిన మన్నా 6వ దినానికి సమకూర్చుకోవడం చెప్పేవాడు. అది సమకూర్చుకున్నప్పుడు 7వ దినమున ఈ మన్నా తినడానికి ఆ మన్నా పాడయ్యేది కాదు. ఏ రోజు? 6వ రోజు సమకూర్చుకొని 7వ రోజు తింటే ఆ మన్నా పాడయ్యేది కాదు. కానీ ఆ వారంలో ఏ రోజైనా కానీ ఈ రోజు కురిపించిన మన్నా రేపటికి రోజు వాళ్ళు ఒకవేళ సమకూర్చుకుంటే, రేపటి కోసం వాళ్ళు సమకూర్చుకుంటే మన్నా కుళ్ళిపోయేది. హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం. 16:20 చూద్దాం.
16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ప్లీజ్. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. అంటే వాళ్ళు ఏదో రోజు ఆ మన్నాని సమకూర్చుకున్నప్పుడు ఏదో రోజు కొంచెం మిగిలించుకుందాం అని వాళ్ళు చూసినప్పుడు ఆ మన్నా కుళ్ళిపోయేదంట. కానీ 6వ రోజు వాళ్ళు సమకూర్చుకున్న మన్నా సాబాత్ దినమున హ్యాపీగా ఆ మన్నాని తినేవాళ్ళు. చూడండి, సాబాత్ దినం దేవుడు చేసే అద్భుతం. వేరే రోజుల్లో కుళ్ళిపోయేది, కానీ సాబాత్ దినం రోజు మాత్రం ఫ్రెష్గా ఉండేది. హల్లెలూయా. 16వ అధ్యాయం 24వ వచనం, నిర్గమకాండం 16వ అధ్యాయం 24వ వచనం. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు అంటే ఇది సాబాత్ దినం రోజు. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు ఆ మన్నాను ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. ఏ రోజు అంటే అది సాబాత్ దినం. వేరే రోజుల్లో అది పాడైపోయేది. సాబాత్ దినం రోజు పాత నిబంధనలో దేవుడు చేసిన అద్భుతం. అంటే దేవుడు సాబాత్ దినానికి ఎంతగా ప్రాముఖ్యతనిస్తున్నాడో ఒక్కసారి గమనించుకుందాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆదివారం విల్ గో డీపర్ అండ్ డీపర్. మనం ఓల్డ్ టెస్టమెంట్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాం, కానీ ఈ యొక్క ఆదివారం ఆరాధన చర్చ్ గురించి వి విల్ మెడిటేట్ ఇన్ ఎ డీపర్ వే. ఈ సంఘము ఎవరిది? మళ్ళీ మనం ఆ మాటకు వెళ్ళి మనం ముగిద్దాం. తిమోతికి రాసిన లేఖకెళ్దాం. మొదటి తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయం 14-15 వచనాలను చదువుదాం. మరొకసారి చదువుదాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరము అనగా జీవము గల దేవుని, అండర్లైన్ చేసుకోండి, దేవుని మందిరము అనగా, మందిరం అంటే చర్చ్. సో దేవుని మందిరము అనగా జీవము గల దేవుని మందిరము. జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెను. ఎలా ప్రవర్తించవలెనంటే జీవం గల దేవుని మందిరానికి మనము ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా దేవుని ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. అది మొదటి ప్రవర్తన. నేను చెప్తున్నాను, మనకు అందరికీ బలహీనతలు, ఇంక్లూడింగ్ నాతో. బట్ దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ బలహీనతలో దేవుడు నీ బలమై ఉంటాడు. యు మే బి వీక్, ఐ యామ్ వీక్. ప్రతి ఒక్కరం బలహీనులమే ఏదో రకంగా. కానీ దేవుని మందిరంలో మనకొచ్చి దేవుని ఆరాధించినప్పుడు బలహీనులుగా ఉన్న మనల్ని బలవంతులుగా దేవుడు చేస్తాడు. అసాధ్యమైన అన్నీ కూడా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో సుసాధ్యము చేస్తాడు. వాట్ ఈస్ ఇంపాసిబుల్, గాడ్ మేక్స్ ఇట్ పాసిబుల్. ఎందుకంటే ఆశీర్వాదము, ఒక మాట ఉంది బైబిల్లో, ఆశీర్వదించి అనే మాట ఉంది. యునో వాట్ ఈస్ బ్లెస్సెడ్నెస్? బ్లెస్సింగ్ అంటే డెఫినేషన్ ఏంటో తెలుసా? ఎంపవర్డ్ టు ప్రోగ్రెస్. బ్లెస్సింగ్ అంటే ఎంపవర్డ్ టు ప్రోగ్రెస్. అంటే యూ విల్ బి ఎంపవర్డ్ టు ప్రోగ్రెస్. నీకు దేవుడు సామర్థ్యాన్ని, శక్తిని ఇస్తాడు నువ్వు జీవితంలో వర్ధిల్లటానికి. ఆమేన్. ఉట్టిగా వచ్చి మేము ప్రేయర్ చేయండి, మేము బ్లెస్ కావాలి అంటే కాదు. మొదట ఆజ్ఞని మనం పాటించినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆశీర్వాదంలోకి వస్తాం. హల్లెలూయా. లేచి నిలబడదాం, దేవుని ఆరాధించుకుందాం. లేచి మనం దేవుని ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్, వి గివ్ యూ ప్రైజ్. హల్లెలూయా. దయచేసి ఈ వీడియోని మీరు ఈరోజు సాయంత్రం పోస్ట్ చేయబడ్డప్పుడు వీడియోని షేర్ చేయాలని కోరుతున్నాను. ఎవరెవరికైతే అవగాహన లేదో సండే గురించి, సాబాత్ గురించి, దినం గురించి, వాళ్ళందరూ చూసే విధంగా మనము షేర్ చేయాలని కోరుతున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకుందామండి. మనం సాబాత్ దినాన్ని, ఈ ఆజ్ఞని మనం ఒకవేళ అతిక్రమిస్తే, సాబాత్ దినాన్ని మనం పవిత్రంగా మనం పాటించకపోతే ఈరోజు దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నన్ను క్షమించయా, నేను దీని ప్రత్యేకత తెలియక నేను దీన్ని నిర్లక్ష్యం చేశాను, అశ్రద్ధ చేశాను, నన్ను క్షమించయా అని ఒక్కసారి దేవుని అడుగుదాం. వి టుక్ ఇట్ లైట్లీ.
మనము నిర్లక్ష్యం చేశాం, మనం అశ్రద్ధగా ఉన్నాం. కానీ దేవుడి దగ్గర చిన్న క్షమాపణ, సారీ ప్రభువా, ఆదివారం రోజు నీ సన్నిధికి నేను వస్తానయ్యా అని అని పాటిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. రాజాని సన్నిధి 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 వెదకెదను ఆశతో నిన్ను